దాశరథి కరుణా పయోనిధి. ఈ ప్రపంచమంతా అపార కారుణ్యంతోనే బతుకుతోంది, కారుణ్యంలోనే వర్ధిల్లుతోంది, కారుణ్యంతోనే పరమావధిని చేరుకుంటోంది. ఇది నిజం. కారుణ్యమే లేకుంటే ఈ జగత్తు సృష్టికి, స్థితికి, లయానికి అర్థమే ఉండదు. కారుణ్యం దైవగుణం. కరుణామయులైన కోరిన వరాలు అందిస్తూ కాపాడుతారని దేవతలను మానవులు కొలుస్తున్నారు. ఆపదలు వచ్చినప్పుడు వారే ఆదుకుంటారనే నమ్మకం మనిషిని బతికిస్తోంది. త్రేతాయుగంలో భూమిపై అవతరించి ధర్మాన్ని కాపాడిన శ్రీరాముడు మానవాళికి ఆదర్శ పురుషుడైనాడు. భద్రగిరిగా, భద్రాచలంగా ప్రసిద్ధి చెందిన దివ్యధామాన్ని నిర్మించినవాడు ప్రముఖ రామభక్తుడు కంచెర్ల గోపన్న. ఇతడికే రామదాసు అనే పేరు కూడా ఉంది. రాముడిపై అకుంఠిత భక్తి తాత్పర్యంతో కంచెర్ల గోపన్న రాసిన స్తుతి దాశరథి శతకం. ఈ శతకానికి అతడు దాశరథి కరుణాపయోనిధి అనే మకుటాన్ని నిర్దేశించాడు. ఈ శతకంలోని పద్యాలన్నీ రత్నాలే. వాటి కాంతి వందల ఏళ్లైనా ఏమాత్రం తరిగిపోకుండా వెలుగులు చిమ్ముతూ మానవాళికి నీతిని, రీతిని ప్రబోధిస్తున్నాయి. రామన్నను గోపన్న అనేక విశేషణాలతో కీర్తించాడు. అతడి భావనలో రాముడు రంగద రాతి భంగుడు, ప్రకృష్ట శత్రువులను సైతం ఓడించేవాడు. ఖగరాజ తురంగుడు, పక్షిరాజైన గరుత్మంతుని వాహనంగా చేసుకున్న విష్ణువు. వరోత్తుంగ తమః పతంగుడు, ఎన్ని ఆపదల చీకట్లైనా చీల్చివేయగల సూర్యుడు. పరితోషిత రంగుడు, రంగనాథుని సంతోషంలో ఓలలాడించినవాడు. దయాతరంగుడు, దయగల మనసు గలవాడు. సత్సంగుడు, సజ్జనులతో కూడినవాడు. ధరాత్మజ హృదయ సారస భృంగుడు, భూసుతైన సీతాదేవి హృదయ పద్మంలో తిరిగే తుమ్మద. శుభాంగుడు, మంగళప్రదమైన శరీరం కలవాడు. అలాంటి దశరథాత్మజిని అనేక విధాలుగా కీర్తించాడు గోపన్న. ప్రాణుల ఆర్తిని తన ఆర్తిగా భావించి గోపన్న రాముడికి ఇలా విన్నవించాడు: రామ, శరీరంలోని 5 ఇంద్రియాలు ప్రలోభపెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాటి నుంచి రక్షించు. ఏనుగు శరీర చాపల్యంతో శరీరాన్ని కృశింప చేసుకుంటోంది. చేప ఎర్రను తినడానికి యత్నించి జిహ్వేంద్రియం వల్ల ఇతరులకు దొరికిపోతున్నది. పాములు మధుర సంగీతానికి మోహపడి శ్రవణేంద్రియం కారణంగా చిక్కిపోతున్నాయి. జింకలు కన్నులతో ఆకర్షణకు లోనై ప్రాణాలు అర్పిస్తున్నాయి. పూల వాసనలతో తుమ్మెదలు నశిస్తున్నాయి. ఇలా పంచేంద్రియాలు ప్రాణులను వశం చేసుకుని బలి చేస్తున్నాయి. వీటి నుంచి ప్రాణులను కాపాడు రామ. తల్లిదండ్రులు, భార్య, సంతానం, చుట్టాలు అందరూ నిమిత్తమాత్రులే. ప్రాణి పుట్టే సమయంలో ఒంటరిగానే భూమిపైకి వస్తుంది. చివరికి మరణించే సమయంలో కూడా ఒంటరిగానే వెళ్ళిపోతుంది. లోకంలో కనబడేదంతా మాయే. ఈ కపటపు మాయ నుంచి ప్రాణులను కాపాడు. ఇలా ఎన్నో నీతులకు ఆలవానం దాశరథి శతకం. మనిషి తానెందుకు పుట్టాడో వివేచించుకోవాలి. బతికినంతకాలం ఏ పనులు చేయాలో నిర్ణయించుకోవాలి. జీవన సంధ్యాకాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రణాళిక సమకూర్చుకోవాలి. భగవంతుడు ప్రసాదించిన ఆయుష్ను సంపూర్ణ ఫలంగా అనుభవించాలే కానీ వ్యర్థం చేసుకోకూడదు. ఇది ఈ శతకంలో ప్రతిబింబించే పరమార్థం.